మనం ఈ దినం ఎడిఫై అనే విద్యా సంస్థను ప్రొద్దుటూరులో భారీ ఎత్తున బహుముఖ ప్రజ్ఞాశాలుర చేత నూతన ఎడ్యుకేషన్ ట్రెండ్స్తో మరి నూతన విద్యా విధానంలో మెలకువలతో మేళవించి ప్రజలందరికీ విద్యార్థులను ఉత్తమ శిక్షణతో ఉత్తమ సంస్కారవంతులుగా తీర్చిదిద్దాలనే ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ భారీ ఎత్తున మనం ప్రొద్దుటూరులో మరి ఎడిఫై ఎడ్యుకేషనల్ సొసైటీని స్థాపించడం జరిగింది. స్కూల్ను ఇది ఇంటర్నేషనల్ ప్రామాణికంగా ఉంటుంది. మన ప్రొద్దుటూరు వాసులకు పూర్వము మద్రాసు లేకపోతే ఊటీ ఎక్కడెక్కడో చదివించేవారు. ఇప్పుడు అటువంటి దూరం పోకుండా మరి కొత్త విద్యా విధానంలో మెలకువలను రూపొందించి ఇక్కడ ఉన్నతమైనటువంటి ప్రామాణిక స్థితులు కలిగించి తీర్చిదిద్దేదాని కోసం మనం ఇక్కడ 10 ఎకరాల విస్తీర్ణంలో అన్ని అంగులతో ఇంటర్నేషనల్గా ఉన్నటువంటి సదుపాయాలతో ఇక్కడ ఈ ఎడిఫై స్కూల్ స్థాపించబడింది. ఎడిఫై స్కూల్ నౌ ఇట్ ఈజ్ ఎ లీడింగ్ మరి విద్యా సంస్థలు స్థాపిస్తూ బహుళ ప్రచారకంగా ఉంది. ఇండియాలోనే కాదు ఇతర దేశాల్లో కూడా ఉంది. మరి ఇప్పుడు ఇక్కడ మనం ప్రొద్దుటూరు వాసులకు ప్రత్యేకించి చుట్టుపక్కల వారందరికీ ఈ ప్రమాణాలతో ఉన్నత విద్యను అందించాలనే మా కోరికను నెరవేర్చేదానికోసం మీ అందరి సహకారంతో ఇక్కడ నెలకొల్పడం జరిగింది. ఈ నెల 31వ తారీఖు మనం ఎడిఫై ఇంటర్నేషనల్ స్కూల్ ప్రొద్దుటూరులో ఇనాగరేషన్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంకి మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మండపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు, అలాగే ఎమ్మెల్యేలు వరదరాజరెడ్డి గారు, ఎండిఎన్ ఎడిఫై ఎడ్యుకేషన్ అంటే ఎడిఫై డైరెక్టర్ అగర్వాల్ గారు, జమ్మలమూడి ఎమ్మెల్యే ఆదినారాయణ గారు, మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ గారు, కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్యరెడ్డి గారు, అలాగే సురేష్ నాయుడు గారు, కడప శ్రీనివాసులరెడ్డి గారు, ఒంటేరు శ్రీనివాసులరెడ్డి గారు, భూపేష్ రెడ్డి గారు, కొండారెడ్డి గారు, రాఘవరెడ్డి గారు, అందరూ బుచ్చలపుల్లయ్య మాజీ ఎమ్మెల్సీ ఆయన అందరూ విచ్చేయడం జరుగుతూ ఉంది. ఈ 31వ తారీఖు ప్రతి ఒక్కరూ ఈ ఎడిఫై స్కూల్ని విజిట్ చేసి మా జీవన్జ్యోతి విద్యా సంస్థల పేరెంట్స్ కానీ, అలాగే పూర్వ విద్యార్థుల తల్లిదండ్రులు కానీ, అలాగే ప్రొద్దుటూరులో ఉండే అన్ని రంగాలకు సంబంధించిన వ్యాపారస్తులు కానీ ప్రజలు కానీ ఆ రోజు 31వ తారీఖు అందరూ అక్కడికి విచ్చేసి మా స్కూల్ను ఆశీర్వదించి ఈ ఎడిఫై ఇంటర్నేషనల్ స్కూల్ను దిగ్విజయంగా సక్సెస్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఎడిఫై స్కూల్ అనేది మెయిన్ సంస్థ ఎండిఎన్ ఎడిఫై హైదరాబాద్లో ఏకే అగర్వాల్ వారు స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు డిఫరెంట్ ఫ్రాంచైజీ ఇస్తా పోతున్నారు. ఈ క్రమంలో తిరుపతి అనేది సీనియర్ మోస్ట్, తర్వాత కర్నూలులో ఉంది, అనంతపురంలో ఉంది, కడపలో ఇచ్చారు ఈ సంవత్సరము, మదనపల్లిలో ఈ సంవత్సరం ఇచ్చారు, ప్రొద్దుటూరులో ఇచ్చారు. చాలా చోట్ల అంటే ఓవరాల్ ఇండియా లెవెల్లో ప్లస్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ ఎడిఫై స్కూల్స్ ఎస్టాబ్లిష్మెంట్ అయి ఉన్నాయి. చాలా హై స్టాండర్డ్స్తో కూడుకుని 100% సక్సెస్ రేట్తో జర్నీ జరుగుతూ ఉంది ఈ ఎడిఫై స్కూల్స్. ఆ క్రమంలో మనం కూడా ఈ ఎడిఫై స్కూల్ను మనం ఫ్రాంచైజీ తీసుకున్నాం. అంటే ఈ మధ్యన కొంతకాలంలో ఒక అడ్వర్టైజ్మెంట్ చూసి ప్రజలు కొంచెం ఇది ఎడిఫై స్కూల్ ఒరిజినలా కాదా ఏదో అని భ్రమలో కొంచెం అంటే కన్ఫ్యూజన్లో వచ్చారు. ఆ అడ్వర్టైజ్మెంట్లో ఏమని వచ్చిందంటే తిరుపతి ఎడిఫై స్కూలుకు ఎటువంటి ఫ్రాంచైజీలు లేవు అన్నారు, అంతేగాని ఎడిఫై స్కూల్ ఫ్రాంచైజీలు లేవు అని లేదు. అంటే తిరుపతి కూడా వన్ ఆఫ్ ది ఫ్రాంచైజ్ మన మాదిరిగానే మనం కూడా ఫ్రాంచైజ్ తీసుకుని ఇక్కడ నడుపుతున్నాము. ఈ మన 31st ఇనాగ్రేషన్కు ఎవరైతే ఫ్రాంచైజ్ ఈ టోటల్ అన్నిటి స్కూల్కి ఫ్రాంచైజీ ఇచ్చారో ఆ సంస్థ డైరెక్టర్ వన్ ఆఫ్ ది డైరెక్టర్ కూడా మనకు విజిట్ చేస్తున్నాడు. కాబట్టి ఎక్కడ కూడా ఇందులో సందేహపడాల్సిన అవసరం లేదు. కాబట్టి 100% ఇది మనం పక్కా జినైన్ ఎడిఫై స్కూల్ సంస్థనే ఇచ్చిన ఫ్రాంచైజే. ఆ ఫ్రాంచైజీ ద్వారా మనం ముందుకు పోతున్నాం. టోటల్ టీచింగ్ స్టాఫ్ మనము నాన్ లోకల్ నుంచి తీసుకుంటున్నాం. అంటే డిఫరెంట్ అంటే మన ఇండియా లెవెల్లో తీసుకుంటున్నాము. ఒక తెలుగు సబ్జెక్ట్ టీచర్ తప్ప
రిమైనింగ్ 99.99% టీచర్స్ అంతా కూడా అవుట్ సైడ్ నుంచి వస్తారు. మంచి లాంగ్వేజ్ స్కిల్స్ వస్తాయి. ఎందుకు ఈ విధంగా డెసిషన్ తీసుకున్నామంటే యాక్చువల్గా మన స్టేట్ కానీ మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ స్టడీస్ పరంగా స్టూడెంట్ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. కానీ ఇంటర్వ్యూకి అందుకు వెళ్ళినప్పుడు కమ్యూనికేషన్ స్కిల్ గ్యాప్స్ వచ్చి ఇంగ్లీష్ లెవెల్లో కొంచెం డిఫికల్టీ ఫీల్ అవుతున్నారు. అది కూడా లేకుండా చేయడం ఉద్దేశంతో ఈరోజు మనం ఈ విధమైన డెసిషన్ తీసుకొని ఇంటర్నేషనల్ స్కూల్ను మనం ఏర్పాటు చేశాం. తక్కువ ఫీజులతో ఎక్కువ బెనిఫిట్ పొందే విధంగా, మంచి నాలెడ్జ్ ఇచ్చే విధంగా మనం ఈ సంస్థను స్టార్ట్ చేస్తున్నాం. ఇదే ఫీజు ఇది తీసుకుంటే మనం పెట్టిన ఫీజులకు డబులో త్రిబులో మనం సిటీస్లో బెంగళూరు చదువుతా అటువంటి స్ట్రక్చర్తో అటువంటి కరికులంతో మనం సిబిఎస్ఈ సిస్టమ్ను ఇక్కడ ఏర్పాటు చేసి మంచి విద్యను అందించాలని ఏర్పాటు చేస్తున్నాం. 100% ఇది మనం ఇంప్లిమెంటేషన్ చేస్తాం. ఇక్కడ ఒక ఏఐ ట్రీ ఒకటి తీసుకున్నాం. అంటే ఇప్పుడు ఆ ట్రీ ద్వారా 75 యాప్స్ రన్ చేయొచ్చు మనం. అంటే పిల్లలకి 75 యాప్స్ మనం నాలెడ్జ్ ఇవ్వచ్చు చిన్న పిల్లలకి. అట్లే రోబోటిక్ ల్యాబ్ ఉంటుంది, కంప్యూటర్ ల్యాబ్ ఉంటుంది, లైబ్రరీ ఉంటుంది, లాంగ్వేజ్ రూమ్స్ ఉంటుంది, ఈవీఎస్ ల్యాబ్ ఉంటుంది, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ ల్యాబ్ ఉంటుంది, వండర్ రూమ్ ఉంటుంది, డ్యాన్స్ రూమ్ ఉంటుంది, మ్యూజికల్ రూమ్ ఉంటుంది, ప్లస్ ప్లే క్లాస్ రూమ్ ఉంటుంది. ఈ విధంగా అన్ని ఫెసిలిటీస్తో ఉంటుంది. అలాగే అవుట్డోర్ విషయానికి వస్తే స్విమ్మింగ్ ఉంటుంది, స్కేటింగ్ ఉంటుంది, బాస్కెట్బాల్ ఉంటుంది, వాలీబాల్ ఉంటుంది, క్రికెట్ ఉంటుంది, క్రికెట్ గ్రౌండ్, క్రికెట్ నెట్స్ ఉంటుంది, ప్లస్ టెన్నిస్ కోర్ట్ ఉంటుంది, షటిల్ కోర్ట్ ఉంటుంది, బ్యాడ్మింటన్ కోర్ట్ ఉంటుంది. అలాగే ఇండోర్ గేమ్స్ అయితే టేబుల్ టెన్నిస్, చెస్, క్యారమ్స్, లూడో, బిలియర్డ్స్. ఈ విధంగా టోటల్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఏవైతే ఉన్నాయో ఎక్కడ కూడా ఇది తక్కువ ఉంది ఈ స్కూల్లో అనిపించుకోకుండా ప్రతి ఒక్క ఐటమ్ని ఇంప్లిమెంట్ చేసి మేము ప్రూవ్ చేస్తాము. 100% ఇది నెరవేరుస్తాం. డ్యాన్స్, మ్యూజిక్, సంగీతం కూడా ఇక్కడ ఉంటుంది. చాలామంది పేరెంట్స్ ఈరోజు చదువు కోసం అని చెప్పి ఎంతో ఖర్చు పెట్టి దూర ప్రాంతాలకు చిన్న వయసులోనే పాపం వాళ్ళను పెట్టేసి తర్వాత వాళ్ళని చదివించుకోవడం జరుగుతూ ఉంది. నిజంగా ఇది బాధాకరమైంది. అది దృష్టిలో పెట్టుకునే ఈరోజు ఈ సంస్థను స్టార్ట్ చేసినాం. ఎందుకు బాధాకరమైందంటే అప్ టు ఎవరే పిల్లలైనా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర మ్యాక్సిమం ఇంటర్మీడియట్ వరకే ఉండగలుగుతారు. ఇంటర్మీడియట్ తర్వాత బీటెక్ అనో లేకపోతే డాక్టర్ అనో డిఫరెంట్ ప్లేసెస్కి ఖచ్చితంగా పోవాల్సిందే. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో పేరెంట్స్ పిల్లల చదువుల కోసమని ఎంత ఖర్చు అయినా పర్లేదనే ఉద్దేశంతో వాళ్ళ దగ్గర లేకుండా దూర ప్రాంతాల్లో చదివిస్తున్నారు. అంటే దీనివల్ల పిల్లలకు తల్లిదండ్రులకు చాలా గ్యాప్ ఏర్పడిపోతూ ఉంది. ఆ గ్యాప్ను తగ్గించేదాని ఉద్దేశంతో మనము ఇక్కడే ఎక్కడికి పోకుండా మన దగ్గరలోనే పిల్లలకు వాళ్ళకి అందుబాటులో ఉంచే మంచి ఎడ్యుకేషన్ 100% మీరు ఏ పేరెంట్ అయితే ఏ విధంగా వాళ్ళ పిల్లలను తీర్చిదిద్దాలనుకున్నారో 100% అది మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. 3C కరికులం ఉంటుంది అప్ టు 5th క్లాస్ వరకు. 6th క్లాస్ నుంచి నీటు ఐఐటి ప్రోగ్రామ్ను కూడా మనం రన్ చేస్తున్నాం. ఇక్కడ మనం ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఎక్కువ సందేహం పడాల్సిన అవసరం లేదు. మీ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మా మీద భరోసాతో ఉంచి ఈ ఇంటర్నేషనల్ ఛాన్స్కు మీరు అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మాకు తోడ్పాటు అందించి మీ పిల్లల సక్సెస్కు మీరు మంచి బాటలు వేసుకుంటారని నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశాన్ని మీరందరూ ఉపయోగించుకోవాలా. అలాగే ఏదైతే 31వ తారీఖు ఉందో ప్రొద్దుటూరు ప్రజలందరూ కూడా నేను చేతులు జోడించి నమస్కారం చేస్తున్నాను. మీరందరూ ఆ రోజు ఆ ప్రోగ్రామ్కు విచ్చేసి ఆ ప్రోగ్రామ్ను దిగ్విజయంగా సక్సెస్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మన ఎడిఫై ప్రొద్దుటూరు స్కూల్లో రెసిడెన్షియల్ ఏసీ క్యాంపస్, టోటల్ బస్సులు ఏసీనే, హాస్టల్ ఏసీనే, స్కూల్ క్యాంపస్ ఏసీనే, రెసిడెన్షియల్ క్యాంపస్ ఉంటుంది, నాన్ రెసిడెన్షియల్ అంటే సెమీ రెసిడెన్షియల్ ఉంటుంది. అంటే పిల్లవాళ్ళు వ్యాన్లో వచ్చే పిల్లవాళ్ళకి మనము వస్తానే వెల్కమ్ డ్రింక్ ఇస్తాము, మధ్యాహ్నం మీల్స్ ఇస్తాము, ఈవినింగ్ స్నాక్స్ ఇస్తాం. అలాగే రెసిడెన్షియల్ పిల్లలకి టోటల్ మనము పీఈటీలు కూడా 4 పీఈటీలు ఉంటారు. డిఫరెంట్ గేమ్స్ ఆడించేదానికి 4 నుంచి 5 ఆ స్ట్రెంగ్త్ను బట్టేసి మనం పీఈటీలను కూడా ఏర్పాటు చేస్తుంది. ఎవరైతే ఈ నాన్ లోకల్ టీచర్స్ వచ్చారో వాళ్ళందరికీ రెసిడెన్స్ అక్కడే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు నైట్ స్టడీస్ కూడా అక్కడే ఉండి వాళ్ళే కేర్ తీసుకొని వాళ్ళందరికీ ఆ విధమైన విద్యను అందిస్తారు. హాయ్ హలో, నేను మహేష్ విట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొద్దుటూరు న్యూస్. ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.